బీహార్లో ఉన్నది సమ్రాట్ చౌదరి ప్రభుత్వమే. ఒకప్పుడు ఆర్జేడీ నాయకుడు బీజేపీలోకి వచ్చాడు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. బట్ మొన్ననే ఎవరైతే అక్కడ గెలిచినటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, సమ్రాట్ చౌదరి సరైనటువంటి నాయకుడు కాదు, బీజేపీ తప్పు చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాల వల్ల నేను గెలవలేదు, సమ్రాట్ చౌదరి వల్ల నేను గెలిచాను. అక్కడ హిందువులకి సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా ఏమాత్రం పట్టనట్టే వ్యవహరిస్తున్నాడు సమ్రాట్ చౌదరి అనడానికి సజీవ సాక్ష్యం. తాజాగా చాప్రా దగ్గర ఒక కొత్త జిహాద్ ప్రారంభించారు. హిందువుల ఇళ్ల పక్కన ఒక ఖాళీ స్థలం కొనడం, అక్కడికి తీసుకొచ్చి శవాల్ని పాతేయడం. సాధారణంగా కబరస్థాన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు అయి ఉంటుంది. హిందువులకి శ్మశాన వాటిక, ముస్లింలకి వాళ్ళకి సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ ఉంటుంది, అట్లాగే ముస్లింలకు కబరస్థాన్ ఉంటుంది. అట్లాగే కాకుండా తీసుకొచ్చి హిందూ ప్రజల ఇళ్ల మధ్యన పాతుతుంటే, అయ్యా వద్దు, ఇది ఇల్లు ఉండేటటువంటి ప్రాంతం, మీ కబరస్థాన్లో పాతంటే లేదంటూ బలవంతంగా పాతి పెడితే ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు అల్లాడుతున్నటువంటి వైనం మీడియాలో వస్తున్నా పట్టించుకోరు. ఇళ్ల మధ్యలో చేసినటువంటి जमीन दे रहे हैं जो चले जाओ, लेकिन ये लोग मुस्लिम पक्ष वाला लोग नहीं माना, जबरदस्ती लिया कर यहाँ लाश दफनाया है। अब प्रशासन कुछ नहीं बोला, सीओ वीडियो प्रभारी कुछ नहीं बोला। हम लोग मजबूर हैं, हमारे घर के 3 बच्चे हैं तो निकल नहीं पा रहे हैं डर के मारे। घर के बाद ఇళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ఎదురుగుండా వాళ్ళ ఎదురుగుండానే పాతి పెట్టిన దాంతో విలవిలలాడుతున్నారు ఆ హిందూ కుటుంబాల వాళ్ళు.